బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ చేసిన వ్యక్తిగత విమర్శలను ఎన్నికల నియమావళి ఉల్లంఘనలుగా భావించిన ఈసీ కేసీఆర్ 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయడానికి వీల్లేదంటూ ఆదేశించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ ఏప్రిల్ 6న ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి ఈ చర్యలు చేపట్టినట్టు ఈసీ వెల్లడించింది. మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరగా కాంగ్రెస్ నేతలు తన వ్యాఖ్యల్లో కొంత భాగమే తీసుకున్నారని, అలాగే ఎన్నికల అధికారులు తెలుగువారు కాకపోవడంతో తన వ్యాఖ్యలను ఆంగ్లంలోకి తప్పుగా వక్రీకరిస్తూ అనువదించారని తెలిపారు. తాను ప్రభుత్వ విధానాలను మాత్రమే తప్పుపడుతూ విమర్శలు చేశానే తప్ప వ్యక్తిగత విమర్శలు చేయలేదని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందంటూ విమర్శించానని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం రాజకీయ నాయకులు, ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నవారు వ్యక్తిగత ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని, అలాగే నిరాధార ఆరోపణలు సైతం చేయరాదని సూచిస్తూ ఈసీ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేసింది. కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదును, కేసీఆర్ ఇచ్చిన జవాబును నిశితంగా పరిశీలించిన అనంతరం ఆయన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలుగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది. గతంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో, 2023 జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల సందర్భంగా ఈసీ నియమావళిని ఉల్లంఘించరాదని సూచిస్తూ హెచ్చరించినట్టు గుర్తు చేసింది. సిరిసిల్ల మీడియా సమావేశంలో వ్యాఖ్యలను ఉల్లంఘనలుగా పరిగణిస్తూ కేసీఆర్ 48 గంటల పాటు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదని, అలాగే మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, షోస్లో పాల్గొనరాదని కూడా ఆదేశించింది. సోషల్ మీడియాలో పోస్టులతో సైతం ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరాదని ఈసీ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు మే 1 రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు అమల్లో ఉంటాయని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్.